థ్యాంక్ యూ సజయమ్మ ఈ అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్లీ కొంచెం ఈ వస్త్రధారణ గురించి ఎవరైతే మీడియా ముందు మాట్లాడుతున్నారో ఫస్ట్ సిగ్గుపడడం నేర్చుకోండి. సిగ్గుపడడం నేర్చుకోండి. సామాన్లు, గిన్నెలు, గలాసలు, చెంచాలు ఇట్లాగా ఆడదాని బాడీని అట్లాగా పోల్చి మాట్లాడడానికి సిగ్గుపడండి ఫస్ట్. తర్వాత మార్చాలి అని అనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, నిజంగా అవసరమైన విషయాలు. వేస్ట్ విషయాల గురించి ఎందుకండి మీ టైం వేస్ట్ చేసుకుంటారు? స్టార్టింగ్ నుంచి కులం పేరిట, బానిసత్వం పేరిట, తర్వాత జెండర్ పేరిట, వనరబిలిటీ పేరిట మీకు ఏది ఇష్టమైతే దాన్ని అడ్డంగా నెపంగా పెట్టుకొని ఆడదాన్ని వాడుకోవాలని చూస్తున్నారే తప్ప ఆమెకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆమె వ్యక్తిత్వం ఉంటుంది అనేదాన్ని మీరు కంప్లీట్లీ అసలు నోటీస్ చేయట్లేదు అనేది నాకు అనిపిస్తుంది. నేను పెద్దగా ఏం చదవను, నేను పెద్దలతో పెరిగాను, వాళ్ళతో విన్నవే నేను ఎక్కువ శాతం మనసుకు తీసుకుంటాను. బట్ ఈ డిస్కషనే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, చాలా రోత పుట్టిస్తుంది ఒరిజినల్గా చెప్పాలంటే. సామాన్లు ఏంటండి దరిద్రం? దరిద్రానికి పెద్దపీఠం వేసి అట్లాంటి డిస్కషన్స్ ఎందుకండి పెడతారు? కొంచెం అర్థం చేసుకోండి, మీ కొంపలో కూడా కొంచెం ఉంటారు కదా ఆడవాళ్ళు. సో వాళ్ళు ఎంత దెబ్బతింటున్నారో ఆలోచించండి. సామాన్లు ఏంటంటే సామాన్లు, సిగ్గుపడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుపడండి ప్లీజ్.